హలో ఫ్రెండ్స్, ఇక నుంచి ఎవ్రీ వీక్ మీకు సండే మార్నింగ్ కి ఒక ఫిల్మీ అప్డేట్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఆ వీక్ అసలు మొత్తం అంతా ఏం జరిగింది అని చెప్పేసి ఆ వీడియోలో అయితే మేము చేస్తాం అన్నమాట. సో మీకు ఈ వీక్ అప్డేట్స్ వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అన్స్టాపబుల్ సీజన్ 3 కంప్లీట్ అయింది కదా. సో సీజన్ 4 కూడా ప్లాన్ చేస్తున్నారు. సో సీజన్ 4 వచ్చేసి మనకి దసరా నుంచి సంక్రాంతి వరకు ఉంటదంట. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి చిరంజీవి గారితో ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. మనకి సెకండ్ అప్డేట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ నుంచి. గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు డబ్బింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అండ్ దిల్ రాజు గారు మొత్తం అంతా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు సినిమా గురించి. లైక్ చాలా బాగుంటది మూవీ అండ్ ఫైట్స్ అన్ని ఉన్నాయి, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్సెట్రా అని చెప్పేసి అన్ని చెప్తున్నారు. అండ్ మన రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ గారికి సెకండ్ మూవీ, అంటే వీళ్ళు జోడీగా ఆల్రెడీ ఒక ఫస్ట్ మూవీ ఒకటి చేశారు, మీ అందరికీ తెలుసా రాడ్ మూవీ గురించి. అండ్ మీకు థర్డ్ అప్డేట్ వచ్చేసి చిరంజీవి గారిది విశ్వాంబర షూట్ నడుస్తా ఉంది అండ్ ఆయనకి ఇంకా 4 లైనప్ మూవీస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఒకటి సైన్ చేసి ఉన్నారు, మరి ఏ సినిమా నెక్స్ట్ వస్తుందో మరి తెలీదు. విశ్వాంబర అయితే ఆన్ గోయింగ్ ఇప్పుడు. అండ్ ఫోర్త్ వచ్చేసి డబల్ స్మార్ట్ మూవీ ఉంది కదా, సో ఆ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చింది అనమాట. అండ్ మూవీ అయితే చాలా బాగుందంట, ఫుల్ మాస్ రస్టిక్ ఉందంట మూవీ. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మనకి ఫిఫ్త్ వచ్చేసి బర్త్డే ఉంది కదా శిరీష్ గారిది, అల్లు శిరీష్ గారిది. ఆ మూవీకి 4 crores లాస్ తో ఫ్లాప్ అయింది సినిమా. అండ్ తిరగబడ్రా స్వామి రాజ్ తరుణ్ గారిది మూవీ ఉంది కదా, ఆ మూవీ వచ్చేసి 2 CR తో బ్రేక్ డౌన్. 2 CR 1.5 CR లాస్ లో నడిచింది సినిమా, ఇంకా అది కూడా ఫ్లాప్ అయ్యా. నెక్స్ట్ మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ మీట్ లో స్మగ్లింగ్ మూవీస్ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అసలు స్మగ్లింగ్ మూవీస్ ఎట్లా తీస్తారు, ఇది జనాలకి ఇంపాక్ట్ చాలా ఇబ్బందిగా పడుతుంది, చాలా లైక్ నెగిటివ్ గా మాట్లాడారు అనమాట ఆ మూవీస్ మీద. సో ఇది ఇండైరెక్ట్ గా పుష్ప 2కి అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు. అసలు పుష్ప 2కి మరి టికెట్ రేట్లు పెంచుతారా లేదా అని చెప్పేసి భయపడుతున్నారు అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన యష్ గారిది అనమాట. యష్ గారు తెలుసు కదా, KGF స్టార్, రాకింగ్ స్టార్ యష్ గారిది. సో రాకింగ్ స్టార్ యష్ గారు అయితే హెయిర్ స్టైల్ మార్చారు. మనకి టాక్సిక్ పూజా సెరమనీ అయితే అయ్యింది, రీసెంట్ నిన్ననే అయ్యింది చెప్పాలంటే. అండ్ మనకి హరిహర వీరమల్లులో మనకి అనుపమ్ ఖేర్ గారు షూట్ స్టార్ట్ చేశారు నిన్నటి నుంచి, మనకి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అనుపమ్ ఖేర్ గారు కూడా మన హరిహర వీరమల్లులో ఉండడం చెప్పుకోదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారితో అది ఉండడం గొప్ప విషయం కదా, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ అనమాట ఇది. అండ్ మీకు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ వీక్ లో ఎక్కడో వెనస్డే థర్స్డే నాకు తెలిసి బిత్తడి సత్య గారి మీద ఒక కేసు అయితే ఫైల్ అయింది అనమాట. కేసు ఏంటి అంటే ఆయన రీసెంట్ గా ఒక కామెడీ అనేది క్లిప్ ఒకటి వైరల్ అయింది. ఆ క్లిప్ లో ఏంది అంటే ఆయన ఒక పద్యంని హేళన చేస్తూ చేశారంట. ఇంతకు ఆ పద్యం ఏంది అంటే మన భాగవతంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఒక పద్యం అనమాట. సో దాన్ని హేళన చేశారని చెప్పేసి నెటిజన్స్ కి నచ్చక కేసు ఫైల్ చేశారు, అదనమాట. అండ్ మిస్టర్ బచ్చన్ మూవీ ఉంది కదా, సో మిస్టర్ బచ్చన్ మూవీకి అయితే బాగుంది, ఈసారి మంచి కంబ్యాక్ ఇస్తారు హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారు అని చెప్పేసి సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే చెప్తున్నారు. యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు మిస్టర్ బచ్చన్ కి. హోప్ రామ్ గారు అండ్ పూరి గారు ఇంకా రవితేజ గారు హరీష్ శంకర్ గారు అందరూ కంబ్యాక్ ఇస్తారు ఈ ఆగస్ట్ 15th కి అని చెప్పేసి కోరుకుందాము. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇలాంటివి కావాలి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.